హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కాణిపాకం వరకు చూపించాను. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్లో వీడియో తీయడానికి కుదరలేదు, అక్కడ మొబైల్ అలో లేదు. అక్కడ నుంచి నేరుగా ఇంకా అరుణాచలం బయలుదేరాము. అరుణాచలం రావడానికి మార్నింగ్ 5 అయింది. అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. నేనైతే అరుణాచలం టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడూ రాలేదు అరుణాచలానికి, ఫర్ ద ఫస్ట్ టైం అరుణాచలానికి వచ్చాను. అరుణాచలంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. అరుణాచలంలో ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్లోనే బయట కార్తీక మాసం కాబట్టి అందరూ దేవునికి దీపం పెడుతున్నారు. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ గోపురం ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా. మేము మార్నింగ్ 6కి వచ్చేసాము ఇక్కడికి దేవుని దర్శించుకోవాలని. అక్కడ ఒకవేళ మనం దీపం పెట్టాలనుకుంటే బయట కూడా అక్కడ మనకు అవైలబుల్లో ఉంది, దీపాలు అమ్ముతూ ఉంటారు, మనం అక్కడ తీసుకోవచ్చు. టెంకాయ పూలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకు. గుడి లోపలికి ఎంట్రన్స్ కాగానే ఇది మొదటి గోపురం నుంచి ఎంట్రన్స్ అవుతాం. ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఇది మొత్తం లోపల భాగం, అరుణాచలం లోపలి భాగం. టెంపుల్లో ఇలా కొద్దిగా ముందుకు రాగానే మురుగన్ స్వామి ఉంటారు. ఇక్కడ మురుగన్ స్వామి అంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము. ఇక్కడ ఆ దేవుని దర్శించుకొని ఇంకా ముందుకు బయలుదేరాము. ఇక్కడ అన్ని గోపురాలు చాలా ఎత్తులో ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ఎత్తులో ఉన్నాయో. గోపురం చుట్టూ ఉదయం మార్నింగ్ పక్షులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో గోపురం చుట్టూ. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకోవాలని ఇలా వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో చిన్న కొలను కనిపించింది. వచ్చిన వాళ్ళు ఎవరు కింద పడకుండా చుట్టూ ఇలా బాగా కడ్డీలు పెట్టేశారు. ఎవరు దూరం నుంచి చూడవచ్చు కానీ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకొక విషయం చాలామందికి తెలియకపోవచ్చు, ఈ గుడిలో మనం ఎక్కడ నిలబడినా మనకు ఏదో ఒక గోపురం కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే 2 గోపురాలు కానీ 3 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడి లోపల మొత్తం 9 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఎలా చూడాలంటే మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, శివయ్య మెయిన్ టెంపుల్ బయట ఒక కార్నర్కి సైడ్కి నిలబడితే గుడి చుట్టూ ఉన్న 9 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళాలి. చూడండి ఇలా 3, ఈ పక్కన 2, ఇలా మొత్తానికి గుడి గోపురం చుట్టూ 9 గోపురాలు మనకు కనిపిస్తాయి. ఇలా ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తూ ఉంటే టెంపుల్లో బయట ఇక్కడ అక్షరాలతో రాసింది, అది వచ్చేసి తమిళ్. నాకు తమిళ్ రాదు. ఇక మెయిన్ టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళాం. ఇది లోపలి భాగం మొత్తం. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకోవాలి. దేవుని వీడియో తీయనీకలేదు ఛాన్స్. ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఇంకా వెనక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వెనక్కి వస్తూ ఉంటే ఇక్కడ లాక్ వేసేసారు. ఇది వెనక భాగం. సో లాక్ వేసినారు కాబట్టి మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్తూ ఉన్నాం మేము. ఇలా 3 గోపురాలు, ఇది మధ్యలో శివయ్య గుడి, వెనక ఒక గోపురం. ఇలా గుడి బయట ఉదయము దేవునికి దీపం పెట్టాలంటే కుదరలేదు మాకు. గుడి దర్శనం చేసుకున్న తర్వాత మేము దేవునికి దీపం పెట్టాము. ఇలా ఉదయం చాలామంది భక్తులు వచ్చేస్తారు. సో లేట్ అయిపోయింది మాకు దర్శనం, 9 అయిపోయింది. ఇలా దర్శనం చేసుకొని ఇంకా బయటికి బయలుదేరాము. ఇలా వస్తూ ఉంటే ఇక్కడ మాకు ఇంకొక గుడి కనిపించింది, చిన్న గుడి. ఇక్కడ నంది, పెద్ద నంది అంట ఇది. ఇక్కడ ఒక 2-3 నందులు ఉన్నాయి. ఇలా గుడి లోపల అంట. ఇక్కడ ఉన్న నందిలో కంటే ఈ నంది చాలా పెద్ద నంది అంట. ఇక్కడ
ఈ టెంపుల్లో. ఈ గుడిలో చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని. ఈ టెంపుల్ వచ్చేసి గర్భగుడి ఉంది కదా శివయ్యది, ఆ శివయ్యకు రైట్ సైడ్న ఇక్కడ మంచుతో కూడిన ఒక లింగం ఉంది. ఈ లింగం వచ్చేసి కింది భాగాన వెళ్ళాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడిని దర్శించుకోవాలి. అక్కడ దర్శించుకొని ఇంకా మేము బయటికి బయలుదేరాము. ఇంకా గుడి ప్రదక్షిణ చేయాలి కదా. ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఉన్నాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.